నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనం చాలామందికి ఏంటంటే నా డేట్ ఆఫ్ బర్త్ టైం తెలీదు గురుగారు, నా లగ్నం ఏంటో తెలీదు, నా రాశి ఏంటో తెలీదు. మరి నేను ఎలా ఈ 2025లో నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, నా డేట్ ఒకటి తెలుసు నాకు అన్నప్పుడు మనకేంటంటే చాలామందికి మనం డేట్ వైజ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకోవాల్సిన రెమెడీస్ అనేవి మనం చెప్తున్నాం. సో చాలామందికి మంచి రెస్పాన్స్ ఉంది. మీరు అపాయింట్మెంట్ కూడా ప్రాపర్గా ఏంటంటే ఇక్కడ సైడ్లో మీకు నెంబర్స్ వస్తాయి. చాలామంది ఏంటంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అంటే మన వీడియో ప్లే అవుతున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో నెంబర్ ఇస్తారు కింద ఫర్ అపాయింట్మెంట్ అని. ఆ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఆఫీస్ టైమింగ్స్లో అంటే మార్నింగ్ 11:30 టు ఈవినింగ్ 5:30 వరకు మనకి ఆఫీస్ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ మీరు కాల్ చేసి ఫోన్ అపాయింట్మెంటా డైరెక్ట్ అని మీరు తెలుసుకోవచ్చు. సో దాంట్లో కూడా మనం ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఏంటంటే మీ చేతిరేఖలు జెంట్స్ అయితేనేమో కుడి చేతిది ఇక్కడ వరకు, లేడీస్ అయితేనేమో ఇక్కడ వరకు లెఫ్ట్ హ్యాండ్ తీసి పంపించి వారి యొక్క సర్టిఫికేట్ ప్రకారంగా ఏం డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆధార్ కార్డులో ఏముందో అది కూడా ఇచ్చినట్టయితే దాన్ని కూడా రెండింటి అనలైజ్ చేసి మీకు మంచి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. 2025లో కూడా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు చెప్పే సమస్యను బట్టి ఒక రత్నధారణ అయినా లేదనుకుంటే ఏదన్నా మీ యొక్క యంత్రం మీకు ఇంట్లో పెట్టుకోవడానికి కానీ ఏదైనా సరే కానీ మనం అది చూసిన తర్వాత సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే 2025లో 9, 18, 27 ఈ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా తీసుకోండి. మెయిన్ ఇష్యూస్ వచ్చేసి హెడ్ రిలేటెడ్, ఒకవేళ మైగ్రేన్ ఉన్నా హెడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కానీ సీరియస్గా తీసుకోండి, చెక్ చేయించుకోండి. అవి చాలా ఇబ్బంది పెట్టేది ఉంటుంది. అలాగే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్టమక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవి చాలా ఎక్కువగా ఈ 2025లో 9, 18, 27లో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువ అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ ఇంట్లో మీరు చేపలు పెంచుకుంటారా లేదంటే చెరువుకి వెళ్ళి మన చేపలకు ఫీడ్ చేస్తారా చేయండి. ఇది చేయటం వల్ల ఎవరైతే 9, 18, 27 తారీఖులో పుట్టారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు మరి ధనపరంగా ఎలా ఉంది గురుగారు అంటే తప్పకుండా ఈ సంవత్సరం మీరు ఎక్స్పెక్ట్ చేసింది అట్లీస్ట్ 60 to 70% రీచ్ అవుతారు. అయితే ప్రతినిత్యం కూడా ఏదైతే మనకి పావురాలు ఉన్నాయో పావురాలకి కొంచెం గోధుమలు ఫీడ్ చేయడం మొదలుపెట్టండి. పావురాలకు గోధుమలు ఫీడ్ చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుత ఫలితాలు మనకు ఉంటాయి. అది కూడా మనం ఫీడ్ చేయటం ఎట్లా చేయాలంటే కొంచెం గోధుమలు నానబెట్టి దాంట్లో కొన్ని పాలు వేయండి. పాలేసి తర్వాత తెల్లారి దాన్ని తీసి మనకి పక్షులకు వేయటం మొదలుపెట్టండి. తప్పకుండా ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వ్యాపార పరంగా ఎలా ఉంది గురుగారు అంటే కొన్ని హర్డల్స్ ఉంటాయి, కొన్ని పేమెంట్స్ అనేవి ఈ సంవత్సరం స్టక్ అవుతాయి. 9, 18, 27 తేదీ వరకు కొంచెం పేమెంట్స్ స్టక్ అవుతాయి. బట్ ఏం కంగారు పడనక్కర్లేదు. వ్యాపార పరంగా మంచి డెవలప్మెంట్ ఉంది. న్యూ ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా స్టార్ట్ చేశారంటే దాంట్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంది. కాకపోతే చూసుకోండి ఒకటే అత్తగారింటి నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం కానీ అత్తగారింటి నుంచి వ్యతిరేకత వచ్చిందా బిజినెస్లో ఆటోమేటిక్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే సింపుల్ ఒకటే, మీ అత్తగారు కానీ మీ మామగారు ఉన్నారంటే ఈ సంవత్సరం నీ కుదిరినప్పుడల్లా వాళ్ళ బట్టలు కొనిపి నీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఎవరికి 9, 18, 27 తారీఖు వాళ్ళకి మంచిగా బట్టలు ఇప్పిస్తూ ఉండండి. మీకు కుదిరినప్పుడల్లా బట్టలు ఇప్పియండి. నువ్వు తీసుకోక అక్కడి నుంచి నువ్వు ఇవ్వటం మొదలుపెట్టు. ఎందుకంటే ఇది 4/9 కాంబినేషన్లో 9, 9 మళ్ళీ 9, 4 కలుస్తుంది కాబట్టి నువ్వు అత్తగారింటికి సేవ చేయి. అది కూడా వస్త్ర రూపంలో ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళు డైలీ దాన్ని వేసుకోవటం లేదా ఒకేషన్లు వేసుకోవటమో తప్పకుండా మంచి బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు నాకు గవర్నమెంట్ జాబ్ మా ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దగ్గర కానీ ప్రతి నెల అక్కడ నెల అన్నదానం చేస్తారు కాబట్టి అన్నదానంలో ఏదైనా పప్పు వస్తువులు ఇవ్వటం మొదలుపెట్టు. కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు ఏదైనా సంథింగ్ పప్పు వస్తువులు అక్కడ ఇవ్వటం మొదలుపెట్టు. ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైతే ఈ మన అనాథాశ్రమం ఉంది, అందరు కలిసి ఉంటారు. అనాథాశ్రమం ఎక్కడైతే ఉందో అనాథాశ్రమంలో రైస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ బడ్జెట్ ప్రకారం 25 కిలోలు బ్యాగ్ ఇస్తారా, 50 ఇస్తారా, 100 ఇస్తారా మీ ఇష్టం. కాకపోతే శుక్లపక్షంలో వచ్చి మొదటి శనివారం రోజు ఇవ్వండి. కర్మకారకుడు శని ఆ తండ్రి యొక్క అనుగ్రహం వల్ల మీ గవర్నమెంట్ జాబ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం బాగుంది. కాకపోతే ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా కేతు యొక్క సంఖ్యలో కొన్ని గవర్నమెంట్ సెక్టార్లో నువ్వు బ్రైబ్ కానీ లంచం కానీ తీసుకున్నావా ఈ సంవత్సరం చాలా లీగల్ కేసెస్ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే కొన్ని కొత్త అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఈ 4/9 కాంబినేషన్ వచ్చినప్పుడు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవుతాయి లేదా బ్యాడ్ పర్సన్స్ నీకు పరిచయాలు అవుతారు, వాళ్ళ ద్వారా కానీ నీకు అలవాట్లు అవుతాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాం గురుగారు మేము విదేశీయానం వెళ్ళాలి, మనకు అక్కడ కూడా మంచి ఆప్షన్స్ ఉండాలి, మనం కూడా అక్కడ సంపాదించుకోవాలి అన్నప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ వర్కర్స్ నీ దగ్గరలో ఎవరైనా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటే ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ లేదా ఏదో ఒకటి నీ బర్త్డే ఒకేషన్ ఉన్నా వాళ్ళకి బట్టలు పెట్టు. లేదా అట్లా కన్స్ట్రక్షన్ వాళ్ళు లేరా కిన్నర్లు ఉన్నారా వాళ్ళకని ఇవ్వు. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం నీకు విదేశీ అనే అవకాశాలు చాలా పెరుగుతాయి. అలాగే ఎవరైతే
వివాహం జరగాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతినిత్యం ఏం చేయండి అంటే, మీరు ఒక పసుపు బంతి పూలు కానీ చామంతి పూలు కానీ మాల తీసుకోండి. ఆ మాల ఒకటి ప్రిపేర్ చేయండి. ఎరుపు రంగు దారం ఉండాలి. ఎరుపు రంగు దారంతో మాలను ప్రిపేర్ చేసి దానిపైన లైట్గా అష్టగంధము అలాగే కొంచెం అత్తర్, శాండిల్వుడ్ అత్తర్ అని దాని మీద జల్లేసి మీరు దుర్గామాతకు కానీ లక్ష్మీమాతకు కానీ సమర్పించండి. టెంపుల్ ఉంటే టెంపుల్లో ఇవ్వండి. లేదు అనుకుంటేనేమో గురువారము ఆదివారం రోజు నీ ఇంట్లోనే ఒకవేళ అమ్మవారు లక్ష్మీ సరస్వతి అమ్మవారి ఫోటో ఉంటుంది కాబట్టి అక్కడైనా సమర్పించేసి అక్కడ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నెయ్యితో దీపారాధన చేయాలి. దాంట్లో నెయ్యితో దీపారాధన చేసేటప్పుడు ఏమంటే ఆ ప్రమిదలలో ఏం చేయాలంటే కొన్ని గసగసాలు వేసి దానిపై నుంచి నెయ్యి వేసి జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టు. ఈ సంవత్సరం నా బిడ్డకి కానీ నా కొడుకు కానీ నా చెల్లెకి కానీ నా అన్నకు కానీ మంచి సంబంధాలు రావాలి తండ్రి, అది తొందరగా ఓకే అయిపోవాలి, ఎక్కువ రోజు పెండింగ్ అవ్వద్దు అని చెప్పి కోరుకొని అక్కడ దీపం పెట్టు. అలాగే దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టు. ఆ దానిమ్మ గింజలు ఇంట్లో వాళ్ళందరూ సేవించండి. ఇంకోటి, నీకు ఎప్పుడు కానీ పెళ్లి చూపులకు మీరు వెళ్తున్నా లేదా వాళ్ళు వస్తున్నా సింపుల్ ఏం చేయాలంటే ఒకటి వైట్ కలర్, మనం ఏదైనా పెళ్లిలో డబ్బులు చదివించడానికి ఒకటి వైట్ కలర్ ఎన్వలప్ తీసుకుంటాం కదా, అదొకటి తీసుకో. ఆ ఎన్వలప్ తీసుకొని దాంట్లో ఒక 51 రూపీస్ పెట్టు. ఒకటి బగారాకు పెట్టు. బగారాకు అంటాం మరి తెలంగాణలో అయితే బగారాకు అంటాం, మరి అక్కడేమంటారు తెలియదు నాకు. బిర్యానీ ఆకు కూడా అంటాం, మనం బిర్యానీ వేస్తాం పెద్దది. ఆకు ఒకటి దాంట్లో పెట్టేసాయి. అంటే ఆకు మీద ఏంటంటే నీ కోరిక రాసాయి, ఈ సంబంధం మంచి కావాలి, ఏది కావాలి ఏదో రాసేసి దాంట్లో పెట్టేసి ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అవుతుందో ఆ ఎంగేజ్మెంట్ అయిన రోజు ఆ డబ్బులు తీసుకెళ్లేసి ఏదైనా హుండీలో పోయి ఆకు అట్లనే ఉండని. ఎప్పుడైతే వివాహం అయిపోతుందో ఇక నేను అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఆ బిర్యానీకి తీసి కాల్చేసాయి. ఇది 2025లో ఈ యొక్క 9, 18, 27 తేదీలో పుట్టిన వాళ్ళు చేసివాల్సిన పరిహారము. నన్ను ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతారు, అవును గురుగారు నిజంగా రెమెడీస్ చేసి స్టోన్స్ వేసుకుంటే సక్సెస్ అవుతావా అంటే, నేను ఆయనకు ఒకటే ఛాలెంజ్ చేశాను. ఆయన ఎథిస్ట్ అనుకుంటా, కొంచెం నాస్తికుడు, వితరణవాదం. నేను అన్న చూడు పోయి నా లైఫే ఎగ్జాంపుల్. నా జీవితంలో నేను 2007 నుంచి కూడా ఒక జెమ్స్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యి 2011 నుంచి కూడా మా గురువుగారి దగ్గర నేను స్టెప్ బై స్టెప్ నాకు పెద్దగా ఏం టైం పట్టలేదు. మా గురువుగారు మీరు చెప్తే నమ్మకపో కానీ అది నాకు తెలుసు, న్యూమరాలజీ విత్ ఇన్ 7 daysలో నేర్పించారు నాకు. అంటే నా స్ట్రాటజీ ఆయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఒక్కడికే బాణం అనేది ఎంత పర్ఫెక్ట్గా వేయగలుగుతాడో కర్ణుడు, అర్జునుడు, ద్రోణాచార్యుడు తెలుసు. కానీ భీముడు గదతోటి ఎలా చేయగలుగుతాడు, అలాగే దుర్యోధనుడు ఎలా చేయగలుగుతాడు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే గురువులు ఆ తత్వాన్ని పట్టుకుంటారు. బలరాముడు, శ్రీకృష్ణ వాళ్ళు అన్నవారు బలరాముడు గదాయుద్ధంలో ఎంత నైపుణ్యం ఇస్తాడు మనకి దుర్యోధనుడికి అంటే ఆయన ఆలోచన అర్థం చేసుకొని ఆ విధానంలోనే ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నన్ను కూడా నాకు అర్థం చేసుకున్నప్పుడు మొత్తం పూర్తి ఆ 108 నెంబర్ డెఫినేషన్స్ ఎట్లా యాక్టివేట్ చేయాలని విత్ ఇన్ 7 daysలో నేర్చుకున్నాం. ఇంకా ఆస్ట్రాలజీ అయితే మనం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రతిదీ ఒక కొత్త సబ్జెక్ట్ వస్తూనే ఉంటుంది. సో అలాగే వాస్తు కావచ్చు, అలాగే కలర్ థెరపీ కావచ్చు, జెమ్ థెరపీ కావచ్చు. నన్నే చూడు, నేనే ఎగ్జాంపుల్. ఒక చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఇవాళ మన దగ్గర పనిచేసే వాళ్ళు మనం ఒక స్థితిలో ఉన్నాం. ఎవరిని మనం ఉంచలేదు, ఎవరి దగ్గర మనం తీసుకోలేదు, ఛాలెంజ్ చేసి తీసుకున్నాం మనం డబ్బు ఎప్పుడు కానీ ఒక వ్యక్తి దగ్గర. సో అలాంటిది ఇప్పుడు ఇవాళ మనకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, బాబుది ఒక జాతకం తీసుకొని వచ్చారు. చాలా అద్భుతమైన జాతకం రాశి చక్రం చూసినట్టయితే మంచి విదేశం వెళ్ళి చదివే యోగాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన సంపాదన ఉంది, యోగం ఉంది, అంత ఉంది. కానీ ఎక్కడ దెబ్బ కొడుతుంది అంటే, వీళ్ళు ఏం చేశారంటే, అంటే ఇది నేను అన్నాను కదా, ప్రారంభ కర్మ తెలుసుకునేది ఏంటంటే D5 చార్ట్లో పంచమ స్థానంలో ఎవరు ఉన్నారు, కేతు స్థానం ఎలా ఉందని నేను చూశాను. ఈ అబ్బాయి చూస్తేనేమో రవి లగ్నంలో వచ్చే స్థితిలో భాగ్యంలో గురువు, ఏదిరా బాబు ఇది ఇంత మందబుద్ధుడు ఎట్లున్నాడు అని చెప్పి చూస్తే, వీళ్ళు ఏం చేశారంటే పిల్లలు పుట్టలేదు అన్నప్పుడు వీళ్ళ తండ్రి ఏదో ఒక మొక్కి వదిలేశాడు. అది ఎట్లా చూపిస్తుంది, పంచమ స్థానంలో బృహస్పతి కేతు ఇద్దరు ఉన్నారు. సో నువ్వు ఏదో ఒకటి ఆ దైవతత్వాన్ని అడిగి మర్చిపోయి వదిలేసావు. సో ఎక్కడ ఏంటిది అనేది నేను కనుక్కున్నప్పుడు, అవును గురుగారు ఇట్లా నేను తిరుపతిలో ఇది ఇస్తాను, ఇది చేస్తానని చెప్పి అనుకున్నాను, కానీ అది కాలేదు, అది మనం వెళ్ళలేకపోయాము అని చెప్పి అక్కడ ఆ రోజు రియలైజ్ అయిన తర్వాత అలాగేం చెప్పామంటే, పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు, ఆ రోజు ఏది రోజు అయినా పర్లేదు, పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు బాబుని తీసుకెళ్ళి తలనీలాలు ఇవ్వ అక్కడ. అలాగే రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడైనా సరే కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు నీకు రోడ్డు మీద ఎవరైనా ర్యాండమ్గా నడుచుకుంటున్న వ్యక్తి ఎవరన్నా వెళ్తున్నట్టు పేదవాళ్ళు ఎవరో ఫ్యామిలీ కనపడ్డా వాళ్ళకి ఏదో రకమైన డబ్బు సాయం చేస్తే, ర్యాండమ్గా ఎవరితోటి ఇట్లా అని కాదు, ఓ దాబా దగ్గర ఆగాం, వాళ్ళు ఎవరన్నా వచ్చి అడుగుతున్నారు, వాళ్ళే వస్తారు. ఆ స్వరూపాలు నవగ్రహాల్లో వాళ్ళు అట్లా వచ్చి టెస్ట్ చేస్తారు మనల్ని. కాబట్టి అట్లా ఎవరన్నా అడిగారా ర్యాండమ్గా
నీ దగ్గర ఎంత ఉంటే అంత ప్రేమగా ఇచ్చేసేయని చెప్పాం. ఇక అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసామంటే నైరుతి నుంచి వాయువం సెంటర్ పాయింట్ చేసుకో, నైరుతి నుంచి వాయువం సెంటర్ పాయింట్ తీయి, ఆ సెంటర్ పాయింట్ తీసి అక్కడ షెల్ఫ్ ఉంది ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఈస్ట్ ఫేస్, ఆ షెల్ఫ్లో ఏం చేయంటే బాబు పాత పుస్తకాలు ఒక ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేయి, దాంట్లో ఒక నెమల్ పించు పెట్టు, దాన్ని ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టేసాయి. మళ్ళీ బాబుకి ఏం చెప్పామంటే ఒక 5 నెలలు మాత్రం ప్రతి గురువారం రాత్రి 10:30 నుంచి 11 లోపు, ఇది మన బ్రహ్మస్థానం అంటాం కదా, ఇక్కడ నుంచి కొన్ని ఎంటికలు తీసి నీ ఇంటి ముందు గడప దగ్గర పెట్టి కాల్ చేసి కాలుతో తొక్కు. విత్ ఇన్ 3 monthsలో అబ్బాయిలు ఎంత చేంజెస్ వచ్చాయంటే ఇమీడియట్లీ వచ్చాయని కాదు, 3 నెలల్లో స్టెప్ బై స్టెప్ సార్ బాబులో చేంజెస్ వస్తున్నాయి. చలో రెమెడీస్ కంటిన్యూ చేయండి, స్టెప్ బై స్టెప్ అట్లా సెట్ చేసాం. ఆయనకు ఒకటి విద్యా ప్రాప్తి ఒక పెండెంట్ వస్తుంది, ఒక 3 stones కాంబినేషన్ పెండెంట్ అనేది వెండిలో నుంచి మళ్ళీ వేసాం, సెట్ అయిపోయాడు. సో ఇది మనం డెప్త్ అనలైజేషన్ చూసుకోకుండా మనం తిరుగుతా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది మీరు కూడా తెలుసుకోండి. మంచిగా మీ జాతకం ఉంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలవండి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని 2025లో అయినా మంచి అదృష్టాన్ని తోడు చేసుకోవాలి. ఈ యొక్క 9, 18, 27 వాళ్ళు అదృష్టాన్ని తోడు చేసుకోవాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.